టాలీవుడ్ లో వేతనాల ఫైటింగ్ తారాస్థాయికి చేరినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కార్మికులు లేబర్ కమిషనర్ ఆశ్రయించగా సాయంత్రం చిరంజీవితో నిర్మాతలు సమావేశం కానున్నారు. తమకు 30% వేతనాలు పెంచే వరకు షూటింగ్లు ఉండవని కార్మికులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిపై నిర్మాతలతో మరోసారి చర్చలు జరపనున్నారు లేబర్ కమిషనర్. టాలీవుడ్ లో వేతనాల ఫైటింగ్ తారాస్థాయికి చేరినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కార్మికులు లేబర్ కమిషనర్ ఆశ్రయించగా సాయంత్రం చిరంజీవితో నిర్మాతలు సమావేశం కానున్నారు. తమకు 30% వేతనాలు పెంచే వరకు షూటింగ్లు ఉండవని కార్మికులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిపై నిర్మాతలతో మరోసారి చర్చలు జరపనున్నారు లేబర్ కమిషనర్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, ఇప్పటికే నిర్మాతలు ఒక ఆల్టర్నేటివ్ కూడా చూసుకున్నారనేటువంటి మాట. కొంతమందిని ఔత్సాహికుల్ని ఖచ్చితంగా కూడా మేము ఆహ్వానిస్తున్నాం, వారికి మేము ఉపాధి కల్పిస్తామని వేరే వాళ్ళని కూడా పిలుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి నిర్మాతలు ఏం చెప్తున్నారు, కార్మిక సంఘాలు ఏమని డిమాండ్ చేస్తున్నాయి? ఎస్ మురళి, అయితే ఫిల్మ్ కి సంబంధించి అయితే గత 2 రోజుల నుంచి అయితే ఇదే టాపిక్ ఉందని చెప్పాలి. అయితే కార్మికులకి వాళ్ళకి 30% వేతనం పెంచాలి అని మాత్రము వాళ్ళు అయితే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో షూటింగ్స్ కూడా వాళ్ళు అంటే దీనిపైన వాళ్ళకి ఒక సమస్య పైన పరిష్కారం వచ్చే వరకు అయితే వాళ్ళు షూటింగ్ ఆపుతామని కూడా నిన్ననే చెప్పడం జరిగింది సమావేశం జరిగినప్పుడు. అయితే టాలీవుడ్ లో షూటింగ్ థియేటర్లు పునఃప్రారంభంపై చర్చించడానికి చిరంజీవి అధ్యక్షతగా నిర్మాతల సమావేశం జరగనుంది ఈ రోజు సాయంత్రం. ఈ సమావేశంలో షూటింగ్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై చర్చిస్తారు. అసలు ఒకవేళ ప్రారంభిస్తారా లేదంటే ఈ 30 వేతనాల పెంపు తర్వాతనే షూటింగ్స్ ప్రారంభం అవుతుందా అనే దానిపైన అయితే చర్చ అయితే మనకి రోజు కొనసాగబోతుంది. మరియు ప్రభుత్వాల నుండి అనుమతుల కోసం కూడా ప్రయత్నించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ సమావేశము సాయంత్రం జరిపినప్పుడు అసలు ఎలాంటి దానిపైన అంటే ఇంకా దీనిపైనైనా లేదంటే ఇప్పుడు టెక్నీషియన్స్ ని కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పి కార్మికులు అంటున్న దానిపైన కూడా ఏమైనా జరగబోతుందా అనేది అయితే మనము సాయంత్రం అయితే చూడాలి. సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, పంపిణీదారులు మరియు ప్రదర్శనకులు కూడా పాల్గొంటున్నారు. అయితే నిన్న కూడా మనం చూస్తే అయితే ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ లో కంపెనీకి ఇచ్చే జీతాల కంటే ఎక్కువగానే ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు కార్మికులు మాత్రం దానిపైన మండిపడ్డ సంఘటన అయితే నెలకొందనే చెప్పాలి. వాళ్ళకి 30% పెంచిన తర్వాతనే వాళ్ళు దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇంకా సాయంత్రం చిరంజీవితో జరిగే సమావేశం తర్వాత మాత్రము వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే చూడాల్సి ఉంది. అయితే దీంతో పాటు చూస్తే ఒకవేళ మీటింగ్ అయిన తర్వాత కూడా మీటింగ్ సమావేశంలో కూడా సాయంత్రం కొత్త కార్మికుల అంటే టెక్నీషియన్స్ ని తీసుకుంటారా అనే దానిపైన కూడా ఈరోజు సమావేశం అయితే జరగబోతుంది. అయితే కొత్త టెక్నీషియన్స్ ని తీసుకుంటాము, దానికి 1000 రూపాయలు చెల్లింపు ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు పొద్దున కార్మికులు పేర్కొన్నప్పటికీ కూడా ఈరోజు డైరెక్టర్ కూడా దానిపైన మాత్రం ఎవరిని పడితే వాళ్ళని తీసుకోము అని చెప్పి కూడా దానిపైన ఒక చర్చ జరిగింది. ఓవరాల్ గా చూస్తే మాత్రము కార్మికులది అయితే ఫిలిం కార్మికులది మాత్రము రచ్చ అవుతుందనే చెప్పాలి. అయితే దీనిపై మాత్రం ఎలాంటి క్లారిటీ వస్తుందో సాయంత్రం తెలియబోతుంది. కార్మికులు కనీసం చర్చలకు కూడా సుముఖంగా లేరు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి కదా, దీని మీద ఏం చెప్తున్నారు వాళ్ళు? అవును, వాళ్ళైతే దీనిపైన అయితే చర్చలపై అయితే ముందుకు రావడం లేదనే చెప్పాలి. అంటే వాళ్ళకి ఎలాంటి సమావేశాలు పెట్టినా చర్చలు పెట్టినా కానీ వాళ్ళకి మాత్రము ఒక సొల్యూషన్ దొరకడం లేదు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళంతలా వాళ్ళే ఒక ముందడుగు అయితే ముందుకేస్తున్నారనే చెప్పాలి. నిన్న దిల్ రాజు వాళ్ళు లాంటి వాళ్ళు కూడా యూనియన్స్ ఫిలిం వాళ్ళు అటెండ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి పరిష్కారం రాలేదు కాబట్టి వాళ్ళైతే దీని వెనకాల అయితే ముందుకు రావడం లేదనే చెప్పాలి. అయితే సాయంత్రం కూడా వాళ్ళు చర్చకి వస్తారా లేదా అనే దానిపైన అయితే చూడాలి. ఇంక ఇప్పటి వరకు అయితే వాళ్ళు చర్చ గురించి అయితే వస్తాము లేదనేది అయితే ఇప్పటివరకు వాళ్ళైతే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అయితే సాయంత్రం వరకు అయితే వాళ్ళు వస్తే రావచ్చు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. గత 3 సంవత్సరాల క్రితం మీరు ఇచ్చినటువంటి హామీనే మేము అడుగుతున్నాం అనేటువంటి మాట కూడా కార్మిక సంఘాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి నిర్మాతల మండలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది సుప్రియ? అవును, ఇది గత 3 సంవత్సరాల నుంచి మాత్రం మనం చూస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రము ఇదే గొడవ జరుగుతుందనే చెప్పాలి. అయితే 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వేతనాలు పెంచుతారని చెప్పి వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. అయితే ఇంకో మాట కూడా చూస్తే అయితే ఫిలిం ఇండస్ట్రీలో మాత్రము వాళ్ళు స్క్రీన్ పైన కనిపించడానికి మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము కాబట్టి వాళ్ళకు వచ్చేది కూడా ఆధారానికి సరిపోలేదని చెప్పి కూడా వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దీనిపైన కూడా అసలు పెంచుతారా లేదా అనే పైన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సాయంత్రం వరకు వాళ్ళు అసలు ఏం చేస్తారా ఏం చెప్తారా అనే దానిపైన అయితే వాళ్ళు వేచి చూస్తున్నారని చెప్పాలి. ఒకవేళ ఇది పెంచుతారా లేదా అన్న దానిపైన ఒకవేళ పెంచితే కూడా కొత్త టెక్నీషియన్స్ ని తీసుకుంటారా లేదా అన్న పైన మాత్రం మనకు చర్చ కొనసాగుతుంది. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్ సుప్రియ.